మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. మనకు ప్రభు త్రాణకర్త ప్రభు जिसुଙ୍କ नामରେ ସମସ୍ତଙ୍କୁ ସ୍ୱାଗତ। ఈ పునరుత్థాన ఆరాధనలో మరొకసారి మనం అందరం పాలు పంచుకొని ప్రభువుని ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లును గాక। ఆమేన్। ఏ పునరుత్థాన దిନରେ ప్రభుଙ୍କର ఉత్థాన ଦିନରେ ଆମେ ସମସ୍ତେ ମିଶିକି ప్రభుଙ୍କର ଉପାସନା କରିବା ପାଇଁ ప్రభు ଆମକୁ जो ସୁଯୋଗ ଦେଇଛନ୍ତି ସେଥିପାଇଁ ప్రభుଙ୍କର ଗୌରବ ହଉ ପ୍ରଶଂସା ହଉ। ప్రపంచంలో 4200 మతాలు ఉన్నాయి। ଆଉ ଏଇ ଜଗତରେ ପୃଥିବୀରେ 4200 ଧର୍ମ ଅଛି ବା ରିଲିଜନ ଅଛି। కానీ ప్రపంచంలో ఒకే ఒకటి ఖాళీ సమాధి ఉంది। ఆ ఖాళీ సమాధి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది మాత్రమే। କିନ୍ତୁ ଜଗତରେ ଗୋଟେ ସମାଧି ଅଛି, ସେ ସମାଧିରେ କେହି ନାହାନ୍ତି, ଖାଲି ସମାଧି। ସେଇ ସମାଧି ହେଉଛି ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର। ఎవరు కూడా వారి పాపముల నుండి మానవుణ్ణి రక్షించలేకపోయారు। ଆଉ କୌଣସି ବ୍ୟକ୍ତି నాହାନ୍ତି ଯେ ମାନବ ଜାତିର ପାପ ମୁକ୍ତି କରିବା ପାଇଁ କୌଣସି ବ୍ୟକ୍ତି ନାହାନ୍ତି। దేవుని ఒక వాక్యం మాత్రం తెలియజేస్తుంది, యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేయును। କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ କୁହେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ରକ୍ତ ପ୍ରତି ପାପକୁ ଧୌତ କରିଥାଏ। యేసులోనే నిత్య జీవం ఉన్నది। ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ଠାରେ ଅନନ୍ତ ଜୀବନ ଅଛି। యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన తెలియజేసిన మాట ఏంటంటే, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు। ପ୍ରଭୁ ଯୀଶୁ ଜଗତରେ ଥିବା ସମୟରେ କହିଲେ, ମୁଁ ପଥ ସତ୍ୟ ଜୀବନ, ମୋ ବିନା କେହି ପିତାଙ୍କ ନିକଟକୁ ଆସିପାରିବେନି। అపోస్తల కార్యం 2వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే, ପ୍ରେରିତ ପୁସ୍ତକ 2 ପର୍ବ ଦେଖିବା। అపోస్తల కార్యం 2వ అధ్యాయం ପ୍ରେରିତ ତାର 2 24వ వచనం 24 ପଦ ପଢିବା। మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। మరణము యేసును బంధించి ఉంచుట అసాధ్యం। ଆଉ ମରଣ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଆବଦ୍ଧ କରିବା, ବନ୍ଦ କରିବା ଅସମ୍ଭବ ବିଷୟ ଅଟେ। యేసు ప్రభువారు తన మరణము గురించి ఆయన ముందుగానే తెలియజేశాడు। ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ତାଙ୍କ ମୃତ୍ୟୁ ପାଇଁ ପୂର୍ବରୁ ଜଣେଇଥିଲେ। నేను పట్టబడతాను, ସେ କହିଲେ ମୁଁ ଧରା ପଡିବି। నేను ప్రజల చేత పట్టబడతాను, ସେ କହିଲେ ଲୋକମାନଙ୍କ ଦ୍ୱାରା ମୁଁ ଧରା ପଡିବି। ఇదిగో నేను రక్తాన్ని కార్చబోతున్నాను, ମୁଁ ରକ୍ତ ଝରେଇବାକୁ ଯାଉଛି। నేను లోక మానవాళి కోసం చనిపోతున్నాను, ଆଉ ମୁଁ ସମସ୍ତ ମାନବ ଜାତି ପାଇଁ ମୁଁ ମୃତ୍ୟୁବରଣ କରିବି। నేను సమాధి చేయబడుతున్నాను, ମୁଁ ସମାଧି ହେବାକୁ ଯାଉଛି అయితే କହିଲେ। సమాధిని జయించి 3వ దినాన్ని తిరిగి లేస్తానని యేసు ప్రభువారు ముందుగానే తన మరణ పునరుత్థానముల గురించి ఆయన తెలియజేసి ఉన్నాడు। ଆଉ ସେ କହିଥିଲେ ମୁଁ ସମାଧି ହେବି, ଆଉ ମୃତ୍ୟୁ ହେବି, ତାପରେ ମୁଁ ପୁନରୁତ୍ଥାନ ହେବି ବୋଲି ସେ ବଞ୍ଚିବା ଅବସ୍ଥାରେ ପୂର୍ବରୁ ହିଁ ସେ କହିଥିଲେ। ఇదిగో నేను ప్రాణమును పెట్టడానికి ఆయన వచ్చి ఉన్నాడు। ପ୍ରଭୁ ଜଗତକୁ ଆସିବାର କାରଣ ହଉଛି ତାଙ୍କ ପ୍ରାଣ ଦେବା ପାଇଁ। నేను ప్రాణమును పెట్టుటకును మరలా ప్రాణమును తిరిగి సంపాదించుటకును నాకు అధికారం ఉన్నదని ఆయన చెప్పి ఉన్నాడు। ପ୍ରଭୁ ଯୀଶୁ କହିଲେ ମୋର ଅଧିକାର ଅଛି ଯେ ମୋ ପ୍ରାଣ ଦେବା ପାଇଁ ପୁଣି ତାକୁ ନେବା ପାଇଁ ମୋର ଅଧିକାର ଅଛି। హల్లెలూయా, 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 హల్లెలూయా। యేసు ప్రభువారు చెప్పిన ఈ మాటలను శిష్యులు మర్చిపోయారు। କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଏଇ ସବୁ କଥା କହିଥିଲେ ଶିଷ୍ୟମାନଙ୍କୁ, ଶିଷ୍ୟମାନେ ତାହା ଭୁଲିଗଲେ। వారు భయముతో ఉన్నారు, କାରଣ ଶିଷ୍ୟମାନେ ଭୟରେ ଥିଲେ। కొంతమంది స్త్రీలు ఆదివారం తెల్లవారు చామున యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళాలని కొన్ని సుగంధ ద్రవ్యములు వారు రెడీ చేసుకున్నారు। ଆଉ କିଛି ସ୍ତ୍ରୀ ମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ସମାଧି ନିକଟକୁ ଯିବା ପାଇଁ ସକାଳେ କିଛି ସୁଗନ୍ଧି ଦ୍ରବ୍ୟକୁ ସେ ପ୍ରସ୍ତୁତ କଲେ। మరి మగ్దలేని మరియా యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సమాధిలో లేడు। କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ପାଖକୁ ମଗ୍ଦଲେନୀ ମରିଆ ଯାଉଥିଲେ, ସମାଧିରେ ଯୀଶୁ ନାହାନ୍ତି। ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచాడు। ସେ ମరణକୁ ଜୟ କରିକି ପୁନରୁତ୍ଥାନ ହେଇକି మృత్యుକୁ విజయ ଭାବରେ ସେ ଉଠିଛନ୍ତି। ప్రపంచ చరిత్రలో ఈ విధంగా చెప్పి ముందుగానే తన మరణము గురించి, తన పునరుత్థానము గురించి చెప్పి చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరు లేరు। ଏ ଜଗତରେ ଏପରି କେହି ନାହାନ୍ତି ଯେ, ଆଉ ଜଗତ ଇତିହାସରେ ବି ନାହିଁ, ମରଣ ଆଗରୁ କହିଛନ୍ତି, ମରଣ ପରେ
ବଞ୍ଚିବେ ବୋଲି ବି କହିଛନ୍ତି ଏପରି ବ୍ୟକ୍ତି ଜଣେ ସୁଦ୍ଧା ନାହିଁ। అది కేవలం మన రక్షకుడైన యేసు ప్రభువారు మాత్రమే ముందుగానే తెలియజేశారు। କିନ୍ତୁ କେବଳ ତ୍ରାଣକର୍ତ୍ତା ଉଦ୍ଧାରକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ କହିଛନ୍ତି ମୁଁ ମରିଯିବି ତାପରେ ମୃତ୍ୟୁକୁ ଜୟ କରିକି ତୃତୀୟ ଦିନରେ ଉଠିବି ବୋଲି କହିଛନ୍ତି। క్రీస్తు మరణ భూస్థాపన పునరుత్థానములు మానవ జాతికి ఒక శుభవార్త అయి ఉన్నది। ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ମୃତ୍ୟୁ, ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସମାଧି, ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ପୁନରୁତ୍ଥାନ ମାନବ ଜାତି ପାଇଁ ଗୋଟେ ଶୁଭର ବାର୍ତ୍ତା ଅଟେ। ఈ రోజు క్రీస్తు మరణము, క్రీస్తు సమాధి, క్రీస్తు పునరుత్థానము ఈ మూడు విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను। ଆଜି ଏଇ ସକାଳ ସମୟରେ ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରେ ମୁଁ ରଖିବା ପାଇଁ ଚାହୁଁଛି ପ୍ରଭୁଙ୍କର ସମାଧି, ପ୍ରଭୁଙ୍କର ମୃତ୍ୟୁ, ପ୍ରଭୁଙ୍କର పునరుత్థాన విషୟରେ ତମେ ଶିଖେଇବା ପାଇଁ ମୁଁ ଚାହୁଁଛି। గలతీ పత్రిక 2:20 మనం చదువుకుందాం। ଗାଲାତୀୟ 2 ପର୍ବ 20 ପଦ ପଢିବା। మనందరికీ తెలిసిన మాట, ସମସ୍ତେ ଜାଣିଛୁ ଗାଲାତୀୟ 2 ତାର 20। నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను। ମୁଁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ କ୍ରୁଶରେ ହତ ହୋଇଅଛି। మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డామని వాక్యం తెలియజేస్తుంది। ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ କୁହେ ଆମେ ମାନେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ କ୍ରୁଶରେ ହତ ହୋଇଅଛୁ। ఒక మనిషి పాపము నుండి విడుదల పొందాలంటే ఒకటే మార్గము, ఆ మనిషి చనిపోవాలి। ଯଦି ଗୋଟେ ମଣିଷ ଯଦି ବଞ୍ଚିବାକୁ ଚାହୁଁଛି, ପାପରୁ ମୁକ୍ତ କରିବା ପାଇଁ ଚାହୁଁଛି, ତାହେଲେ ତାକୁ କରିବାକୁ ପଡିବ, ନିଜେ ମରିବାକୁ ପଡିବ। మనిషికి దేవుడు అనుగ్రహించిన రక్షణ ఏంటంటే అది మరణమే। ମଣିଷକୁ ପରମେଶ୍ୱର ପରିତ୍ରାଣ ଦେଇଛନ୍ତି, ସେ ପରିତ୍ରାଣ ହଉଛି ମୃତ୍ୟୁ। ఈ భూమి మీద ఎవరైతే ఒక్కసారి జన్మిస్తారో వారు 2 సార్లు చనిపోవాలి। ଆଉ ଏ ପୃଥିବୀରେ ଯିଏ ଥରେ ଜନ୍ମଗ୍ରହଣ କରିଛନ୍ତି ସେମାନେ 2 ଥର ମରିବାକୁ ପଡିବ। ఎవరైతే 2 సార్లు జన్మిస్తారో వారికి ఒక్కసారి మరణము। ଯୋଉମାନେ 2 ଥର ଜନ୍ମଗ୍ରହଣ କରିଛନ୍ତି ସେମାନେ ଗୋଟେ ଥର ମରଣ କରିବେ। ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మనం చనిపోవాలి? ଆମେ ମାନେ କାହିଁକି ମୃତ୍ୟୁବରଣ କରିବା? మరణము మాత్రమే మనలను పాపము నుండి విముక్తి చేస్తుంది। ଆମର ମରଣ ହଉଛି କେବଳ ମୃତ୍ୟୁ ହିଁ ଆମ ମାନଙ୍କ ପାପ ଠାରୁ ଆମକୁ ଅଲଗା କରିଥାଏ, ମୁକ୍ତ କରିଥାଏ। చనిపోయిన వాడు పాప విముక్తుడని వాక్యం తెలియజేస్తుంది। ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ କୁହେ ଯିଏ ମୃତ୍ୟୁବରଣ କରିଛି ସେ ପାପରୁ ମୁକ୍ତି ପାଇଛି। చనిపోయిన వాని మీద పాపము ఎటువంటి అధికారం ఏలుబడి చేయడానికి అవకాశం లేదు। ଯିଏ ମରି ଅଛି ତା ଉପରେ ପାପ ଶାସନ କରିପାରିବ ନାହିଁ। మీలో ఎంతమంది చనిపోయారు? ଆଉ ତମମାନଙ୍କ ମଧ୍ୟରେ କେତେ ଲୋକ ମରିଛ? ఎంతమంది చనిపోయారు? మృత్యుବରଣ କରିଛ? ఎంతమంది చనిపోయారు? మార్తా చనిపోలేదా? ఇంకా బతికే ఉన్నా? మమత చనిపోలేదా? చెయ్యొద్దండి। କେତେ ଲୋକ ମୃତ୍ୟు ହେଇଛ? ఎప్పుడైతే మనం నీటి బాప్తిసం తీసుకున్నామో ఆ దినాన్ని ఆ నీటిలో మన పాత జీవితం, పాత స్వభావం చనిపోయింది। ଯେତେବେଳେ ଆମେ ଜଳରେ ଡୁବନ ନେଲୁ, ବାପ୍ତିଜମ ନେଲୁ, ସେଇ ସମୟରେ ଆମର ପୁରାତନ ଜୀବନ, ପୁରାତନ ସ୍ୱଭାବ ମରିଯାଇଛି। ఎప్పుడైతే మనం మరలా నీటిలో నుండి బయటికి లేపబడ్డామో ఆ దినాన్ని మరలా మనం నూతనంగా ప్రభువులో జన్మించాం। ଯେତେବେଳେ ଆମେ ସେ ଜଳରୁ ଉପରକୁ ଉଠିଲୁ ସେଇ ସମୟରେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ନୂତନ ଜନ୍ମ ପାଇଲୁ। దేవుడు మనిషిని విమోచించుటకు సిలువ మార్గాన్ని ఎంచుకున్నాడు। ମାନବ ଜାତିକୁ ମୁକ୍ତି କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର କୃଷର ମାର୍ଗକୁ ବାଛିଲେ। మానవ శరీరాన్ని ధరించుకున్నాడు। ମଣିଷ ଶରୀରକୁ ଧାରଣ କଲେ। తన శరీరమందు శిక్షణ విధించుకున్నాడు। ନିଜର ଶରୀର ଉପରେ ଦଣ୍ଡ ଭୋଗ କଲେ। మనమందరం కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం। ଆମେ ସମସ୍ତେ ମଧ୍ୟ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ମରିଅଛୁ। అందుకే పౌలు అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను। ସେଥିପାଇଁ ପାଉଲ ଆଜି କହିପାରୁଛନ୍ତି ମୁଁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ କୃଷରେ ମରିଅଛି। పౌలే కాదండి, మనమందరము కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం। ଆମେ ସମସ୍ତେ ମଧ୍ୟ ଆମର ପୁରାତନ ସ୍ୱଭାବକୁ ନେଇକି କୃଷରେ ହତ ହୋଇଅଛୁ। ఆయనతో మనం ఎలా సిలువ వేయబడ్డాం? ଆମେ କି ପ୍ରକାର ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ସହିତ କୃଷରେ ମରିଛୁ? ఇది ఎలా సాధ్యము? କେମିତି ସାଧ୍ୟ ସମ୍ଭବ? లేఖనం ఏమి చెప్తుంది? ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ କଣ କହେ? యోహాను సువార్త 1-2-3 వచనాలు మనం చదువుకుందాం। యోహాను సువార్త 1-2-3 వచనాలు। ଜହନ ସମାଚାର ପ୍ରଥମ 2 ପଦ ପଢିବା। 1 ଅଧ୍ୟାୟ ପ୍ରଥମ ପର୍ବ ପ୍ରଥମ 2 ପଦ। ଆଦ୍ୟରେ ବାକ୍ୟ ଥିଲେ, ବାକ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ସଙ୍ଗରେ ଥିଲେ, ସେଇ ବାକ୍ୟ ଈଶ୍ୱର ଥିଲେ, ସେ ଆଦ୍ୟରେ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଥିଲେ। చాలు। కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు। ଯାହା ବି ସୃଷ୍ଟ ହେଇଛି ଜଗତରେ ତାଙ୍କ ବିନା କୌଣସି ବିଷୟ ସୃଷ୍ଟ ହେଇନାହିଁ। కొలసీ పత్రిక 1:16 వచనం కూడా మనం చదువుకుందాం। କଳିସିୟ 1 ପର୍ବ 16 ପଦ ପଢିବା। చూడండి, ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను
అధికారమునైనను సర్వమును, ఈ మాట గుర్తుంచుకోవాలి, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియే సృజింపబడెను. హల్లెలూయా. ఆయన లేకుండా ఏది కలగలేదు. प्रभु जीशुଙ୍କ बिना कौनसी विषय सृष्टि हैनी, సర్వమును ఆయన ద్వారా మాత్రమే సృజింపబడింది. आमे जहा देखु समस्त विषय सबु प्रभु जीशुଙ୍କ द्वारा सृष्टि हैछि. ఎవని యందు సమస్తము సృష్టింపబడిందో, जहाଙ୍କ द्वारा समस्त विषय सृष्टि हैछि, ఆయన మాత్రమే సమస్త సృష్టికి ప్రక్షాళన విముక్తి కలిగించగలడు. आ केवल ताहाଙ୍କ द्वारा ही सर्व जगत पई से पाप प्रक्षालन करि परिबे. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రాకపోయి ఉంటే, ఆయన పరలోకములో ఉన్నట్లయితే ఈ యొక్క విమోచన కార్యాన్ని ఆయన జరిగించలేడు. जदि स्वर्गर जदि प्रभु ए जगत को आसी न थांते ताले मुक्तिर कार्य प्रभु करि पार न थांते. ఆయన మనిషిగా పుట్టాడు, से मानव रूप धारण कले, ఆయన దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, से दास स्वरूप धारण कले, ఆయన తనను తాను రిక్తునిగా మార్చుకున్నాడు, से निजको निज नीच कले और नम्र कले. ఆయన ఆదాము సంతానమగు పురుషుని మూలముగా ఆయన జన్మించలేదు. आ आदामंकर वंशरु से शरीर अनुसार से जन्म होइना, ఆయన దేవుని కుమారుడిగా ఉండి కన్యకైన మరియా స్త్రీ గర్భము నుండి ఆయన జన్మించాడు. आ से ईश्वर हेले मध्य कन्या मरियमंकु से जन्म हेले. ఆయన కడపటి ఆదాముగా మనకు కనబడుతున్నాడు. से शेष आदाम परे हमको देखा ఈ కడపటి ఆదామైన యేసు మాత్రమే మానవుని ప్రాయశ్చిత్తము చేయగలడు. आ शेष आदाम होचंती प्रभु जीशु, से मात्र केवल मात्र से हमको मनुष्य मन को मुक्त करि पारे. ఈ యేసు మాత్రమే మానవుని వారి యొక్క పాపము నుండి విడిపించగలడు. केवल जीशु आ लोक मानकर पापरु से मन को मुक्त करि परिबे. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించాడని మార్క్స్ వార్త 10:45 మనకు తెలియజేస్తుంది. मार्क रो 10:45 पदर लिखा आइछि, अनेकंक पई आ तांकर क्रय मूल्य प्रभु जीशु देइछंती. మనమందరము కూడా క్రీస్తునందు సృష్టింపబడ్డాం. हम समस्त कृष्णंक डरे जन्म पाइछु, सृष्टि हैछु. ఆయన యందు మనం ఉన్నాం. आमे तांक डरे अछु. ఆయన జీవాన్ని కలిగి ఉన్నాం. तांकर जीवन आमे पाइछु. ఆయన ఉనికిని కలిగి ఉన్నాం. तांकर जीवन आमे पाइछु. ఆయన లేకపోతే మనం లేము. आ से जदि नथांते ताले आमे मध्य नथांते. ఆయన జీవాన్ని మనలోనికి ఊదాడు. तांकर जीवन आम भीतर को देले. ఆయన స్వరూపాన్ని కలిగి ఉన్నాం. तांको स्वरूप आमे नेइछु. ఆయనే మనలో ఉన్నాడంట. आ प्रभु जीशु आम अंतर रे अछन. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. యేసు కడపటి ఆదాముగా ఉన్నప్పటికీ, प्रभु जीशु होचंती शेष आदाम. యేసు కడపటి ఆదాముగా పుట్టినప్పటికీ, प्रभु जीशु शेष आदाम रे जन्म हेले मध्य ఈ సృష్టి యావత్తు లేదంటే ఈ మానవ జావత్తు యావత్తు కూడా ఆయనతో ఆయనలో సిలువ వేయబడింది. किंतु ए सारा सृष्टि से शेष आदाम हेले मध्य ए सारा सृष्टि तांको ठारे तांको सहित क्रूस रे हत होइछि. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం ఎరగని యేసు పాపిగా మారిపోయాడు. आ प्रभु जीशु पाप जानि नांती, पाप करि नांती, किंतु से पापी हेइ गले. నీతిమంతుడైన యేసు ఈ మానవాళి పాపమును అంతటిని తన మీద వేసుకొని ఆయన ఒక పాపిగా మారిపోయాడండి. प्रभु जीशु जने धार्मिक, किंतु ए जगतर पाप बोहि नै कि से जने पापी हेइ गले. మొదటి ఆదాము నుండి వచ్చిన ఆ పాప స్వభావం, ప్రాచీన స్వభావం, పాత స్వభావం ఇప్పటికీ ఉంది. आ पुरातन स्वभाव, आरंभ जो स्वभाव पाप स्वभाव अछि, आजि ठारु आम मानक मध्य भी सेटा अछि. ఎవరైతే క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డారో, जो माने कृष्णଙ୍କ सहित क्रूस रे मरि अछि, ఎవరైతే క్రీస్తుతో పాటు చనిపోయారో, जो माने क्रूस रे जीशुଙ୍କ सहित मरि गल, వారి మీద ఎటువంటి పాపము వేలుబడి చేసే అధికారము లేదు. आ सेमानक ऊपर कोनोसी पाप कर्तृत्व करि परिबो नाही. ఇంకా పాపము నీలో రాజ్యం ఏలుతున్నదా? जदि तम भीतर किछि पाप तमको शासन करछि, ఇంకా నువ్వు పాపానికి చోటిస్తున్నావా? आउरी तम पाप को स्थान दउछ कि, ఇంకా నువ్వు దోష క్రియలకు, చెడితనముకు నీ జీవితంలో చోటిస్తున్నావా? तमे दुष्कर्म को खराब काम पई तमे हृदय रे स्थान दउछ कि, ఇంకా నువ్వు పాపంతో స్నేహం చేస్తున్నట్లంటే అర్థం ఏంటో తెలుసా? जदि पाप सहित मिलुछ, सांग होउछ, तार अर्थ होउछि ఇంకా నువ్వు క్రీస్తుతో కూడా సిలువ వేయబడలేదని అర్థం.
तार अर्थ कृष्ण सहित तमे क्रूसरे हत हेइन। హల్లెలూయా 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 ఎంతమంది నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానని మీరు నమ్ముతున్నారు? केते लोक विश्वास करूछ मु यीशुଙ୍କ सहित क्रूसरे हत होई। మీరు అలా నమ్ముతున్నట్లయితే మీరు పాపము జోలికి వెళ్ళడానికి వీల్లేదు। जदि विश्वास करूछ मु कृष्णଙ୍କ सहित मरिछि ताले पाप पाखकु जाओ नाही। పాపముతో స్నేహం చేయడానికి వీల్లేదు। पाप सहित आ मिसिबो नाही। పాపము మీ మీద అధికారం చేయడానికి వీల్లేదు। पाप तम ऊपर शासन कर्तृत्व करबा दरकार नाही। హల్లెలూయా हालेलुया నువ్వు పాపానికి దగ్గర అయితే దేవుడు నీ యొద్ద నుండి దూరం అవుతాడు। जदि तुम पाप पाखकु जाउछ पापकु प्रेम करूछ ताले ईश्वर तमटर दूर होई जिवो। పాపం ఉన్న చోట పరిశుద్ధుడైన దేవుడు ఉండలేడు। जो स्थान रे पाप अछि सेटारे पवित्र परमेश्वर रही परिबे नाही। హల్లెలూయా हालेलुया హల్లెలూయా పాపము వలన వచ్చు జీతము మరణము। पापर वेतन होछि मृत्यु। మనం ధర్మశాస్త్రం క్రింద ఉన్నట్లయితే ఈ పాటికి ఎప్పుడో రాళ్లతో కొట్టి చంపబడాలండి। आ बाइबल जो धर्मशास्त्र अछि ता अनुसार जदि आमे जीवन काटिबा ताले आमे मरि जीवा लोकक परि अछि। దేవుని కృపావరం మనకు నిత్య జీవాన్ని ఇచ్చిందంట। किंतु प्रभु यीशुंकर अनुग्रह दान हमको अनंत जीवन प्रदान करिछि। మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం। आमे कृष्णଙ୍କ सहित क्रूसरे मरिलु। మనం క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డాం। कृष्णଙ୍କ सहित समाधि हेलु। ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన। एडा प्राय 2000 वर्ष पूर्व रे ए घटना घटिदिला। నేను యేసును నమ్మిన వెంటనే मु प्रभु को विश्वास करिबा मात्रे నేను చేసే రెండో పని ఏంటంటే నీటి బాప్తిసం తీసుకోవడం। मु द्वितीय कर्म करिवार अछि मु जल रे डुबन बाप्तिस्म नेबाकू पड़िबो। హల్లెలూయా हालेलुया హల్లెలూయా నువ్వు మారు మనసు పొందావు। प्रथमे मन परिवर्तन कर। నువ్వు దేవుని వైపు తిరిగావు। तमे प्रभु आड़कू बुलिलो। కానీ నీ అంతరంగములో జరిగిన మార్పునకు బహిరంగ సాక్ష్యముగా ఉండడమే నీటి బాప్తిసం తీసుకోవడం। आउ तुम अंतर जो परिवर्तन हैला सेटा बाह्य कार्य देखेबाकू हेले तमे जल रे डुबन नबाकू। నువ్వు ఎప్పుడైతే తీసుకున్నావో ఆ దినమే ఆ నీటిలోనే నీ పాత జీవితం చనిపోయింది, నీ పాత జీవితం సమాధి చేయబడింది। जेतेबेले तमे जल रे बाप्तिस्म नेलो सेही दिन तमे पुरातन जीवन पुराना स्वभाव पूर्व काम सब मरि गला। రోమాపత్రిక 6:3 చూద్దాం చూడండి। రోమాపత్రిక 6:3 रोमियो 6:3 క్రీస్తు యేసులోనికి బాప్తిస్ము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్ము పొందుతామని మీరు ఎరగరా? जेते लोक ख्रीष्ट यीशुंक ठारे बाप्तिस्म होइअछ समस्त जे ताहांक मरण रे बाप्तिस्म होइअछ एहा कि तुमे माने जानो नाही। 2000 సంవత్సరాల నాడు నాకు జరిగిన సంఘటన సాదృశ్యముగా నేను ఈ కార్యాన్ని చేశాను। आ 2000 वर्ष पूर्व रे मु जहा कार्य करतिली। ప్రియ దేవుని బిడ్డ ఇక్కడ పౌలు అంటున్నాడు రోమాకి, आ पाउल रोमियो मंडल कहउचंती మనం ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి బాప్తిస్ము తీసుకున్నామో आमे माने जेते बेले यीशुंक सहित बाप्तिस्म नेलु ఆయన మరణములో కూడా మనం పాలు పంచుకున్నామంట। आमे सेही समय रे यीशुंक मरण रे मध्य आमे अंश पाइछु। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया క్రీస్తుతో సిలువ వేయబడ్డాం, यीशुंक सहित क्रूसरे मरिछु। క్రీస్తుతో పాటు మనం చనిపోయాం। कृष्णंक सहित आमे मरि जाइछु। సిలువలో నేను క్రీస్తుతో మరణించడమే కాకుండా यीशुंक सहित क्रूसरे मरिछु केवल सेतिकी नुहे ఆదాము నుండి ఏదైతే ప్రాచీన స్వభావం వచ్చిందో आ आदाम ठारू जो पूर्व प्राचीन स्वभाव आस्तिला అది లేకుండా క్రీస్తుతో పాటు అది సమాధి చేయబడింది। आ से पुरातन स्वभाव नथाई कि कृष्णंक सहित से सब स्वभाव समाप्ति हैला मरण पाइला। ఈ మరణ భూస్థాపన అనే ఈ రెండు కార్యాలు కూడా రక్షణలో మొదటి భాగమై ఉన్నది। मृत्यु और समाधि कार्यक्रम होची परित्राणर प्रथम भाग। అంటే ఇప్పుడు మనం అందరం కూడా సమాధి చేయబడ్డాం। आमे समस्त मध्य एबे समाधि पाइछु। ఏ పాపము మన పైన అధికారం చెలాయించడానికి వీల్లేదు। तार अर्थ कोनोसी पाप हम ऊपर कर्तृत्व करिबा उचित नुहे। అందుకే పౌలు అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను। सेति पई पाउल कहउचंती मु कृष्णंक सहित क्रूसरे हत होइअछि। ఇక జీవించువాడును నేను కాదు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు। आ जे भी बंचुची मोठारे से मु नुहे
କେବଳ ପ୍ରଭୁ ଯୀଶୁ। అందుకే శుక్రవారం నేను మీకు చెప్పాను, ఎవరైనా మిమ్మల్ని చూస్తే కనపడాల్సింది మీ రూపము కాదు, యేసు రూపమే మనలో కనపడాలి। ଆଉ ଶୁକ୍ରବାର ଦିନ କୁହା ହେଇଥିଲା ଯଦି କୌଣସି ଲୋକ ତମକୁ ଦେଖିବେ ତମଠାରେ ତମେ ଦେଖାଯିବା ଉଚିତ ନୁହେଁ, କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ତମଠାରେ ଦେଖାଯିବେ। యేసు ఎలాగ ఆలోచిస్తున్నాడు మనం అలాగ ఆలోచించగలగాలి। ପ୍ରଭୁ ଯୀଶୁ ଯେମିତି ଚିନ୍ତା କରିପାରୁଛନ୍ତି, ଆଲୋଚନା କରିପାରୁଛନ୍ତି, ସେମିତି ଆମେ ଆଲୋଚନା କରିପାରିବା। ఆయన ఎలా మాట్లాడేవాడు మనం అలా మాట్లాడగలగాలి। ପ୍ରଭୁ ଯେମିତି କଥାବାର୍ତ୍ତା କରୁଥିଲେ ଆମେ ମାନେ ମଧ୍ୟ ସେପରି କଥାବାର୍ତ୍ତା କରିବା। యేసు క్రియలు నీలో కనపడాలి। ଯୀଶୁଙ୍କର କାର୍ଯ୍ୟ କର୍ମ ତମଠାରେ ଦେଖାଯିବାର ଅଛି। మనం ఆయనతో పాటు చనిపోయాం గనక ଯୀଶୁଙ୍କ ସହିତ ଆମେ ମରିଯାଇଛୁ, ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి। ଯୀଶୁଙ୍କର ପଥରେ ଆମେ ଚାଲିବାକୁ ପଡିବ। యేసు ఎలా ప్రేమించాడు అలా ప్రేమించగలగాలి। ଯୀଶୁ ଯେ ପ୍ରକାର ପ୍ରେମ କଲେ ଆମେ ବି ପ୍ରେମ କରିବାକୁ ପଡିବ। యేసు ఎలా క్షమించగలిగాడు అలా క్షమించగలగాలి। ଯୀଶୁ ଯେମିତି କ୍ଷମା କଲେ ଆମେ ମାନେ ମଧ୍ୟ କ୍ଷମା କରିବାକୁ ପଡିବ। యేసు తను హింసించే వారి కొరకు ఎలాగైతే ప్రార్థించి విజ్ఞాపన చేశాడో అలా మనం ప్రార్థించి విజ్ఞాపన చేయగలగాలి। ଯୀଶୁଙ୍କୁ ଯୋଉମାନେ ତାଡନା କଷ୍ଟ ଦଉଥିଲେ ସେମାନଙ୍କ ପାଇଁ ଯୀଶୁ ପ୍ରାର୍ଥନା କଲେ, ଆମେ ମାନେ ମଧ୍ୟ ଆମ ମାନଙ୍କୁ ତାଡନା ଦଉଥିବା ଲୋକମାନଙ୍କ ପାଇଁ ଆମେ ପ୍ରାର୍ଥନା నీ କରିବା। మాటలో, నీ బ్రతుకులో, నీ క్రియలో, నీ నడకలో, నీ ప్రవర్తనలో ప్రతి దాంట్లో యేసును నువ్వు చూపించగలగాలి। ତମର ଚାଲିଚଳନରେ, ତମ ନଜରରେ, ତମର କାର୍ଯ୍ୟରେ, ତମର ଆଚାର ବ୍ୟବହାରରେ ସବୁଥିରେ ଯୀଶୁଙ୍କୁ ତମେ ଦେଖେଇବାର ଅଛି। హల్లెలూయా, 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 హల్లెలూయా। నువ్వు ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నావో ఆ ప్రాంతంలో నిన్ను బట్టి, నన్ను బట్టి, మనలందరిని బట్టి దేవునికి మహిమ రావాలి। ଆମେ ଯୋଉ ସ୍ଥାନରେ ଯୋଉ ଅଞ୍ଚଳରେ ବାସ କରୁଛୁ ଆମେ ସମସ୍ତଙ୍କୁ ନେଇକି ଈଶ୍ୱରଙ୍କର ମହିମା ଗୌରବ ଆସିବାର ଅଛି। ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుని జీవితము పూలబాట కాదు। ଖ୍ରୀଷ୍ଟିଆନ ଜୀବନ ଗୋଟେ ସୁଖର ଜୀବନ ନୁହେଁ। ఎప్పుడు ఎటువైపు నుండి ఏది వస్తుందో మనకు తెలియదు। କେବେ କୋଉଠାରୁ କୋଉ ପକ୍ଷରୁ ଆଉ କଷ୍ଟ ଆସିବା ଆମେ ଜାଣିନୁ, దేనికి భయపడాల్సిన అవసరం లేదు। କିନ୍ତୁ କୌଣସି ବିଷୟ ପାଇଁ ଭୟ କରିବା ଆବଶ୍ୟକ ନାହିଁ, మన రక్షకుడైన యేసు వైపు మనం చూడాలి। କାରଣ ଆମେ ଯୀଶୁଙ୍କୁ ତ୍ରାଣକର୍ତ୍ତା ଯୀଶୁଙ୍କୁ ଆମେ ଦେଖିବା। ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ବିଶ୍ୱାସ ରଖିବା, ఆయన మీద నమ్మకం ఉంచాలి। ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ବିଶ୍ୱାସ ରଖିବାର ଅଛି। మనల్ని నడిపించేవాడు, మనల్ని విడిపించేవాడు, మనల్ని పోషించేవాడు, మనకు సహాయం చేసేవాడు, మనకు రక్షించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే। ଯିଏ ଆମକୁ ସାହାଯ୍ୟ କରନ୍ତି, ଯିଏ ଆମକୁ ପୋଷଣ କରନ୍ତି, ଯିଏ ଆମକୁ ଚଲାନ୍ତି, ସେ ହେଉଛନ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ। రోమాపత్రిక 6:8 మనం చదువుకుందాం। ରୋମିଓ 6:8 ପଦ ପଢିବା। କିନ୍ତୁ ଆମେମାନେ ଯଦି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ମରିଅଛୁ ତାହେଲେ ଆମେମାନେ ଯେ ତାହାଙ୍କ ସହିତ ମଧ୍ୟ ବଞ୍ଚିବା మనం ଆମେମାନେ ବିଶ୍ୱାସ କରୁ। మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాం। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। ఆయనతో పాటు సిలువ వేయబడ్డాం, ఆయనతో పాటు సమాధి చేయబడ్డాం, మూడోదిగా ఆయనతో పాటు మనం తిరిగి లేపబడ్డాం। ଆମେ ପ୍ରଭୁଙ୍କ ସହିତ କୃଷରେ ହତ ହେଲୁ, ପ୍ରଭୁଙ୍କ ସହିତ ସମାଧି ହେଲୁ, ତୃତୀୟରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ଉତ୍ଥାନ ହେବା, ଉଠିବା। మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం। ଆମେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ଉଠିଛୁ। ఎఫెసీ పత్రిక 2:5-7 మనం చూస్తున్నట్లయితే ଏପିସି ପୁସ୍ତକ 2 ପର୍ବ 5-7 5 ପର୍ବ ଆଉ 7 ପଦ ପଢିବା। అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను। కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకొనెను। హల్లెలూయా, హల్లెలూయా। మనము క్రీస్తుతో కూడా లేపబడ్డాం। ଆମେ ମାନେ ଯୀଶୁଙ୍କ ସହିତ ସଜୀବ ହୋଇଅଛୁ, ଉଠି ଅଛୁ। మన పాపముల చేత, మన అపరాధముల చేత, మన దోషముల చేత మనం చచ్చిన వారై ఉండగా ଆମର ନିଜ କର୍ମ ହେତୁ, ଆମର ପାପ ହେତୁ, ଆମର ଅଧର୍ମ ହେତୁ, ଆମର ଅପରାଧ ହେତୁ ଆମେ ମରି ଯାଇଛୁ। దేవుడు కరుణా సంపన్నుడు। ଈଶ୍ୱର ଦୟା ସାଗର। దేవుడు తన ప్రేమ చేత తన కుమారుడైన యేసు క్రీస్తుతో పాటు చచ్చిన మనల్ని కూడా దేవుడు బ్రతికించాడంట। ଈଶ୍ୱର ତାଙ୍କର ପୁତ୍ରଙ୍କ ଦ୍ଵାରା ମରିଯାଇଥିବା ଆମ ମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କଲେ, ସଜୀବ କଲେ, ଉଠେଇଲେ। దేవుడు తిరిగి లేపడమే కాదు మనల్ని, କେବଳ ପରମେଶ୍ୱର ଆମକୁ ଉଠେଇଛନ୍ତି ସେତିକି ନୁହେଁ, ఆయనతో పాటు మనల్ని కూర్చొని పెట్టుకున్నాడంట। ପରମେଶ୍ୱର କଣ କରିଛନ୍ତି, ତାଙ୍କ ସହିତ ଆମକୁ ବସେଇଛନ୍ତି। అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ଏହାର ଅର୍ଥ ହଉଛି నా పరలోకపు తండ్రి యేసును ఎంత ప్రేమిస్తున్నాడో మనలను అంతే ప్రేమిస్తున్నాడు। ପରମେଶ୍ୱର ଯୀଶୁଙ୍କୁ ଯେତେ ପ୍ରେମ କରୁଛନ୍ତି ଆମ ସମସ୍ତଙ୍କୁ
समान प्रेम करूछन మన బిడ్డల పట్ల మనం చూపించే ప్రేమలో కొంచెం తేడా వ్యత్యాసం ఉండొచ్చు हमर पिला मानकु आमे प्रेम करथिबु से प्रेम रे पार्थक्य थाए कम बेसी थाए ఒకరిని ఎక్కువగా ప్రేమించకు ఒకరిని తక్కువగా ప్రేమించొచ్చు जणको अधिक प्रेम करथाउ जणको कम प्रेम करथाउ కానీ పరలోకమందున తండ్రి తన ఏకైక కుమారుడైన యేసును ఎంతగా ప్రేమించాడో నిన్ను నన్ను కూడా అంతే ప్రేమించాడు ఆయన पिता परमेश्वर पुत्र को जे प्रकार अधिक प्रेम कले आम समस्त अधिक रु अधिक प्रेम कले హల్లెలూయా हालेलुया అందుకే తన కుమారుడైన క్రీస్తుతో పాటు చనిపోయిన మనల్ని కూడా తిరిగి లేపడమే కాదు తన కుమారుని ఎలాగైతే పక్కలో కూర్చోబెట్టుకున్నాడో మనల్ని కూడా తన కుమారునితో పాటు సమానముగా పక్కలో కూర్చొని పెట్టుకున్నాడు जेमती परमेश्वर प्रभु जीशुंकर उत्थान कले प्रभु जीशु बंचिले आम माने मध्य बंचिबा तापरे ईश्वरଙ୍କ सहित तांको पाखरे आमे बसिबा హల్లెలూయా हालेलुया ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించండి थोड़े चिंता करी आमे केते महान परमेश्वर को आमे पाइछु హల్లెలూయా हालेलुया యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తము వలన బాహ్యముగా మన పాపములు క్షమించబడ్డాయి प्रभु जीशुंको क्रूसीय रक्त द्वारा हमर बाह्य पाप सबु क्षमा पाइला బ్రతికిన మనము తిరిగి లేపబడిన మనము ఇక మీదట జీవించినంత కాలము కూడా ప్రభు కోసమే మనం జీవించాలి एबे आमे उत्थान होइछु बंचिछु जीवन पाइछु एबे आमे कोन करिबा हम सारा जीवन जीशुंको पई बंचिबा ఈ కార్యములన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితమే జరిగాయి आ एई सब जो कुआ जाउची कार्य से सब कार्य काम सब 2000 वर्ष तळे सरी जाईची దేవుడు ఎందుకు మనల్ని కూడా తిరిగి లేపాడో తెలుసా प्रभु जीशु काहे कि हमको पुनी तरे बंचैचंती जानिचंती कि ఇక మిగిలిన కాలమంతా జీవించే కాలమంతా ఆయన మహిమార్థంగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు आमे जगत रे जेतिक दिन बंचिबा जेतिक आयुष अछि सेतिक दिन जीशुंकर महिमा करिवार जीशुंकर साक्ष्य हेबार अछि క్రీస్తు మరణ పునరుత్థానములు ఈ లోకానికి ఒక శుభవార్త అయి ఉన్నది आ ए जगत पई जीशुंकर जन्म जीशुंकर मरण जीशुंकर पुनरुत्थान शुभ खबर होई अछि ప్రియ దేవుని బిడ్డలారా प्रिय ईश्वरଙ୍କ लोक माने ప్రభు కోసం మనం జీవిస్తున్నామా आमे थरे परीक्षा करिबा जीशुंक पई आमे बंचुछु कि ప్రభు కోసం మనం నిలబడుతున్నామా प्रभुंक पई आमे ठिया होई पारुछु कि బాధలు వస్తున్నాయి శ్రమ వస్తుంది ఇబ్బంది వస్తుందని పారిపోతున్నావా दुख आछी कष्ट आछी समस्या आछी ताड़ना आछी बोली आमे पछुको पळौछु कि నేను నిలబడలేను అని ఒకలే వెనకడుగు వేస్తున్నావా जदि भाबुछ कि मु आ ए कष्ट रे रही परिबिनी ठिया होई परिबिनी बोली तमे पछुको पळौछ कि నా వలన కావట్లేదండి एडा मो द्वारा हेई पारुनी एते कष्ट मु सही पारुनी ఈ बोली శరీర క్రియను ఎంత జయించాలన్నా సరే నేను జయించలేకపోతున్నాను ए शरीरर कार्यको शरीरर अभिलाष को मु केते चेष्टा करूची जय करिया पई किंतु मु जय करि पारुनी కొన్నిటిని నేను చూడకూడదని నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా నేను చూడకుండా ఉండలేకపోతున్నానండి किछि विषय मु जेते देखिबाकू मना कले मध्य मु ताकू देखुची बारंबार ताकू ही देखुची కొన్ని స్థలాలకు నేను వెళ్ళకూడదని ఎంత ప్రయత్నిస్తున్నప్పుడు కూడా నేను ఆ స్థలానికి వెళ్ళకుండా ఉండలేకపోతున్నానండి किछि स्थान को मु जेते चेष्टा करूची न जिबा पई किंतु मु बारंबार सेही स्थान को ही जाउची మనం అందరం బలహీనులమేనండి हमें समस्त सेही प्रकार दुर्बलता अछि నీ అంతటి నువ్వు జయించాలంటే అది మన వల్ల కాదు किंतु तमे निजको निज बुद्धि रे ताकू जय करिबा जदि चाहुचो ताला हबोनी सेटा ఇదిగో నీ వల్ల కాదని నువ్వు నిరాశ చెందుతున్నావా तम द्वारा हबोनी बोली तमे कोन निराश होउचो ఇక నా వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావా तमे भाबुचो एटा मो द्वारा हबोनी ఇదిగో దేవుడు మరొక శుభవార్తను నీ యొద్దకు किंतु తీసుకొస్తున్నాడు प्रभु जीशु आ गुडे खुशी खबर कहउचंती మనము యేసు సిలువ వైపు మనం చూద్దాం आमे माने कोन करबा जीशुंकर क्रूस को देखिबा యేసు సిలువ వైపు చూద్దాం जीशुंकर क्रूस को देखिबा యేసు ప్రభు సిలువ వైపు మనం చూసినట్లయితే మనం పడిపోమండి यदि क्रूस आडू को हम दृष्टि रखिबा ताले आमे केबे भी पतन हेबा యేసు క్రీస్తు సిలువలో మనకు విజయం ఉన్నది प्रभु जीशुंकर क्रूस रे हमर जय विजय अछि పరిశుద్ధాత్మ దేవుని వైపు మనం చూద్దాం पवित्र आत्मा ईश्वर हम मानकर अछि तांका आडू को हम నీ देखिबा బలహీనతలో నీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు हम दुर्बलता रे प्रभु सहाय्य करिया पई से रेडी अछंती హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया నువ్వు దేవుని వైపు చూడడం మానేసి तमे जीशुंकर आडू को पवित्र आत्मा को देखुन కలవరి సిలువ వైపు నువ్వు చూడడం మానేసి क्रूस को देखुन నువ్వు లోకం వైపు చూస్తున్నావు किंतु जगत आडू को देखुछ నీ బలహీనతల వైపు చూస్తున్నావు हम दुर्बलता को देखुछ నువ్వు లోకం వైపు బలహీనతల వైపు చూస్తున్నట్లయితే నీవు ఇంకా పడిపోతావే తప్ప నువ్వు లేవలేవు जगत को देखिले निज को देखिले तमे आउरी अधिक पतन होई जीवो दुर्बल होई जीवो किंतु केबे भी उठी पारिबो నా యేసు వైపు చూసిన ఏ వ్యక్తి కూడా చరిత్రలో పడిపోయినట్టు లేదు किंतु जो जेतिकी लोक जीशु को देखिचंती क्रूस आड़ को देखुचंती से माने केबे भी विनष्ट हेई ना ప్రభువా నేను కూడా నేల మీద నడవాలనుకుంటున్నానయ్యా
प्रभु मु मध्य जल उपरे पानी उपरे चालिया पई इच्छा करू। దేవుడు యేసు ప్రభు అన్నాడు, పేతురు రా. यीशु कहले पितर को आसे, पितर आसे। యేసు వైపు చూస్తున్నంత వరకు కూడా ఆయన నీళ్ల మీద నడవగలిగాడు. पितर जेतेबेले यीशु आड़क देखुचंती सेही समय जल पानी उपरे चाली चाली जाउचंती। ఎప్పుడైతే గాలి వైపు చూశాడో, जेतेबेले साइड रु पवन आसिला पवन को देखिले, ఎప్పుడైతే లోకం వైపు చూశాడో, जेतेबेले जगत को देखिले, చూసిన మరుక్షణం ఆయన మునిగిపోయాడు. जेतेबेले से पवन को आ जगत को देखिले सेही समय से बुड़ी गले। మన జీవితంలో కూడా అంతేనండి. ठीक आम जीवन रे भी सेही परि हो। మన దేవుని వైపు చూస్తున్నంత వరకు మన జీవితాలు సరిగానే ఉంటాయి. आमे प्रभु यीशु आड़क जे पर्यंत देखुचु से पर्यंत आम जीवन ठीक रे जाउची। ఏ ఒక్క రోజు ఏ చిన్న సందు దొరికినా సరే సాతానుడు నిన్ను పడగొట్టాలని చూస్తున్నాడు. आ ए शैतान खोजी बुलुची, टिके समय टिके सुजोग मिलिले मु मनुष्य मन को विनाश करि दे। మన విరోధి అయిన సాతాను గర్జించ సింహము వలె తిరుగుచున్నాడు. हमर शत्रु शैतान हमको ग्रास करिया पई सिंह परि से बुलुची। ఎవరిని విరుగుదునా, से काको गिळिबो, ఎవరిని పడగొట్టుదునా, काको पतन कर देबी, ఎవరిని నాశనం చేద్దునా, काको विनष्ट कर देबी। వాడు నిత్యము తిరుగుతూనే ఉన్నాడు. शैतान खोजी बुलुची। నీ జీవితంలో వాడికి అవకాశం ఇవ్వద్దు. तम जीवन रे शैतान को स्थान दियोनी। ఒక్కసారి నీ జీవితంలో వాడికి అవకాశం ఇస్తే, जदि थरे जदि शैतान को जागा दउचो, ఒక్కసారి వాడు నీలోనికి ప్రవేశించాడంటే थरे जदि शैतान तम भीतर प्रवेश करिबो, వాడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళడం చాలా కష్టం. से तुमको छाड़ीबाटा बहुत कष्ट। చాలా సార్లు వాడు మనతోనే ఉంటాడు, మనకు తెలియదు. बहुत थर शैतान आम सहित रही था किंतु आमे जानि पार। చాలా సార్లు మన ఇష్టం కాదు, అసలు వాడి ఇష్టం జరుగుతూ ఉంటది. अनेक थर आमे इच्छा करि पार नता हमर इच्छा, किंतु शैतान रो इच्छा आमे करथाउ। ప్రియ దేవుని బిడ్డలారా, ईश्वरଙ୍କ लोक మనం माने చాలా తెలివిగా ఉండాలి. आमे अति ज्ञान रे बुद्धि रे रहिबार अछि, దేవుని ఆత్మతో నింపబడాలి. पवित्र आत्मा रे भर्ती हेबार अछि, ప్రార్థన ఆత్మను కలిగి ఉండాలి. प्रार्थना आत्मा रे आमे रखिबार अछि। దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడే సాతానుడి యొక్క కుయుక్తులు నువ్వు తెలుసుకోగలుగుతావు బిడ్డ. ईश्वरଙ୍କ आत्मा पवित्र आत्मा जो तमटारे अछि ताले शैतान रो चातुर्यता को जानि परिबो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మనలో ఉన్నవాడు, आमटारे जे अछंती, మనలో ఉన్నవాడు, आमटारे की जे మనలో ఉన్నవాడు आमटारे की अछंती, లోకములో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. आ जे जगत रे बुलुची ता ठारू आमटारे जे अछंती से होची महान व्यक्ति। మార్త ఉన్నాడా? ఎవరున్నారు నీలో? అమ్మా మమత ఉన్నారా? अछंती तम अंतर रे की अछंती, ఎవరున్నారు మీ హృదయంలో? ఎవరున్నారు? तम हृदय रे की अछंती। అమ్మా హల్లెలూయా, हालेलुया। లక్ష్మణ్ ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడా? సౌందర్యం ఉందా? సౌందర్యం లేదా? లేదంటే మరి ఇంక నీకు ఉపవాసమే జాగ్రత్త. ముందు యేసు ఉన్నాడు, తర్వాత సౌందర్యం ఉందని చెప్పు. లేదు అది. అమ్మా లలిత ఎవరున్నారు? చెప్పాలి, ధైర్యం చెప్పండి. అంటే మీరు ఇలా చెప్తున్నారంటే అంటే ఉన్నాడో లేదని మీకు డౌట్ ఉంది. అయితే तमे जोर रे कहिबार अछि, तम अछि कि नाही डाउट रे कहउछो। मोठारे जिसु अछंती बोली बड्ड पाटरे कुओ। ఇప్పుడు చూడండి, భాస్కర్ చెప్తాడు. భాస్కర్ ఎవరున్నారు? ఎవరు? గట్టిగా ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనలో ఉన్నవాడు కన్నా, లోకంలో ఉన్నవాడు కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు, శక్తిమంతుడు. जगत रे जे बुलुची, जगत रे जे अछि ता ठारू आम भीतर जे अछंती से महान व्यक्ति आ बलवान व्यक्ति, शक्तिवान व्यक्ति। నేను చాలా సార్లు నాకు నేనే మాట్లాడుకుంటుంటాను. आ पाळक आज्ञा बहुत थरे निजे निजे कथा हो। మనం మాట్లాడుకుంటుంటే బలరాం వచ్చేసాడు. आ निजे निजे कथा होचन से समय मु पळेली। ఎవరితో మాట్లాడుతున్నావు అంటున్నాడు. मु पछले तुम कोन का सहित कथा होचो, के तो नांती నీకు తెలియదులే నేను ఎవరితో మాట్లాడు. से कहले मु एमती నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు నేనే దేవునితో మాట్లాడుకుంటుంటాను. आ पास्टर बाबू एका थिबा समय रे ईश्वरଙ୍କ सहित कथा हो। అందుకే నేను ఎప్పుడు కూడా ఎక్కడ ఒంటరిగా వెళ్ళినా నేను ఒంటరి వాడిని ఎప్పుడు ఫీల్ అవును. पाळक आज्ञा जोदी कुआडे जिबे ताले से भाबिबेन जे मु एका अछि बोली से भाबिना, ఎందుకంటే నాతో పాటు నా దేవుడు ఉన్నాడు. तार कारण सहित तांको सहित जिसु अछन। అందుకే రూమ్ లో ఉన్నా సరే నేను అద్దం ముందు మాట్లాడుతూనే ఉంటుంటాను. सेति पई से घरे थिले मध्य आ तांको सहित से निजे निजे कथा हो। అందుకే ఆ రోజు బలరాం వచ్చి ఎవరితో మాట్లాడుతున్నా మాయా అంటున్నాడు. मु पचारली तांको पाखु गली, तमे का सहित कथा होचो, रूम रे तो केही नांती। నీకు తెలియదులే అన్నా. से कहले तमे जानि न। మనం అనుకుంటాం మోకరించాలి, కళ్ళు ముయ్యాలి, ప్రార్థన చేయాలి, అప్పుడే నో 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 నువ్వు నడుస్తూ కూడా దేవునితో మాట్లాడవచ్చు. आमे केवल आंटू बांगी प्रार्थना करिबा, बसिकी प्रार्थना करिबा ता केवल ताहा नुहे, आमे चाली चाली भी प्रार्थना करि परिबा, प्रभुଙ୍କ सहित कथावार्ता करि परिबा, 24 घंटा रे जेमिति भी प्रार्थना करि। నువ్వు ప్రయాణంలో ఉన్నా సరే నువ్వు దేవునితో మాట్లాడవచ్చు. आमे बस रे जाउछु, ट्रेन रे जाउछु, से समय रे भी प्रभुଙ୍କ सहित कथा हेई परिबा। నువ్వు
పనిలో ఉన్నా సరే దేవునితో మాట్లాడొచ్చు. आमे काम करूछु ड्यूटी करूछु सेतिरे भी प्रभु को सहित आमे कथा आइ परिबा. మన నేను జట్ని వెళ్ళాను, पाळक आज्ञा जटनी गले సగం దూరం వరకు సిలువ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నా. आ अधा बाट पळेले जिसुंग क्रूसर गीत गायकी पळेले. ఈ సగం దూరం వెళ్ళిన తర్వాత నాకు వేరే ఆలోచనలు వచ్చేసాయి నా కళ్ళ ముందుకి. अधा बाट गला परे पाळक आज्ञा कोन अलगा चिंता अलगा आलोचना आसिला. ఈ మధ్యన జరిగిన కొన్ని సంఘటనలు కావచ్చు, లేదంటే ఆ కన్స్ట్రక్షన్ విషయం, ఇవన్నీ ఆలోచిస్తూ జట్ని వదిలి 20 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిపోయాను. आउ से अधा बाट जते जटनी जीवार अछि किंतु तांको मन रे जो घर काम एटा सेटा विचार आसिकी से जटनी क्रॉस करके 20 किलोमीटर आगु पळेले. నేను ఏంటి అన్ని కొత్త బోర్డులు వస్తున్నాయి, ఇవన్నీ ఎప్పుడు నేను చూడలేదు కదా అనిపించింది. आउ से भाबिले कोन नुवा नुवा बोर्ड आछी जटनी परे बा गा मानकर ना आछी कोन भाबुची ఇదే 70 కిలోమీటర్, ఇదే 70 కిలోమీటర్లు అయితే వచ్చాను. జట్నీతో 30 కిలోమీటర్, ఇదే 70 కిలోమీటర్లు చూపిస్తుంది అనుకుంటున్నాను నేను. से भाबुजन 70 किलोमीटर कोन देखौची आ जटनी तो 30 किलोमीटर. నాకు సడన్ గా మెలకు వచ్చింది. हठात से जागिले అంటే ఆలోచనలో నుండి బయటకు వచ్చాను. से चिंतारू से बाहर को आसिले. మరి ఇది అంత అంటే ఇన్ని సంవత్సరాలు, గత 15 సంవత్సరాల నుంచి జట్నీ వెళ్తున్నా కానీ ఎప్పుడు అలా జరగలే. 15 वर्ष हला जटनी से जाउचंती किंतु केबे भी सेमति हेइनी. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాను. तापर पछुगा आसिले. అంటే చూడు, ఒక్కోసారి అంటే మనం అప్పుడు వరకు నేను సిలువ పాటలు, నేను ఎప్పుడు బండి మీద ఉన్న పాటలు పాడుకుంటూనే ఉంటాను. ఆ పాటలు పాడుతూ ఒక్కసారి నా ఆలోచన వేరే వైపు వెళ్ళిపోవడం వల్ల నేను ఒక 20 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. आ पास्टर बाबू गीत गायकी गाड़ी चलाउचंती से गीत बंद कर देले अलगा चिंता करले सेति पई माने गम्य स्थान को न जाई कि अलगा स्थान को पळेले. చాలా సార్లు సాతానుడు మన ఆలోచనలు కూడా డైవర్ట్ చేస్తూ ఉంటాడు. अनेक तरह शैतान कोन करताय हमर आलोचना को माने बुले देइताय अलगा आडू को नेकी जाइताय. కేవలం ఈ యొక్క గుడ్ ఫ్రైడే లేదంటే ఈస్టర్ సండే అప్పుడు ప్రభు యొక్క మరణ దినాన్ని, లేదంటే ప్రభు యొక్క పునరుత్థాన దినాన్ని, ప్రభు యొక్క సిలువ త్యాగాన్ని కాదు కానీ ప్రతి రోజు కూడా మనం సిలువ వైపు చూడాలి. आमे केवल गुड फ्राइडे दिन ईस्टर संडे दिन प्रभु को पई प्रभुंकर क्रूसर विषय ध्यान करिकी प्रार्थना करिबा कांदिकी ताहा नुवे आम जीवन सारा ताहा करिबा. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు చెప్పినట్లుగా ఇక మీదట జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. आ पाउल जेमिति कहिले आजि ठारू मो ठारे मु जीवन काटुनी मु बंचुनी किंतु मो ठारे यीशु ख्रीष्ट बंचुचंती. ఆల్రెడీ మన జీవితంలో సగం వయసు అయిపోయిందండి. आम जीवन रे अधा बयस पळेला. ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతామో మనకు తెలియదు. आमे आ केते वर्ष बंचिबा आमे जानिनु. ఇక బ్రతికిన అంత కాలం కూడా ప్రభు కోసం బ్రతుకుతాం. सेति पई प्रभु कहउचंती जेतिक दिन बंचिबो से प्रभुंक पई तम बंच. మనం లేకపోయినా సరే మన సంఘము మన గురించి గొప్ప సాక్ష్యం ఇవ్వగలగాలి. आमे माने जगतर नथिले मध्य ए स्थान नथिले मध्य आम पई लोक माने भलो साक्ष्य कहिबार अछि. మన సంఘమే కాదు, మన ప్రాంతము కూడా మనం లేకపోయినా సరే మన గురించి మాట్లాడుకోగలగాలి. केवल मंडली नु आमे जो घर रहउचु चारि पक पड़ोसी लोक माने मध्य समाज मध्य आम विषय भलो साक्ष्य देबार अछि. ఒకప్పుడు ఒక తల్లి ఉండేది, आ से माने कहिबार अछि गोटे समय गोटे मां थिले. ఒకప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు. आ ए समय गोटे व्यक्ति थिले. బ్రతికినంత కాలం ప్రభు కోసమే బ్రతికాడు. से जेतिक दिन बंचिले से ईश्वरक पई बंचिले. హల్లెలూయా. అది మంచి పోరాటం మన విశ్వాసం కాపాడుకోవడం అంటే అది. जदि लोक माने एमिति कहउचंती ताले आमे उत्तम युद्ध को परायण करि पारछु तार अर्थ. మనం బ్రతికి ఉన్నప్పుడు కాదు, మనం ఈ లోకంలో లేకపోయినా సరే ప్రజలు మన కోసం మాట్లాడుకునేటట్టుగా బ్రతికినంత కాలం ప్రభు కోసం మనం బ్రతికేవారుగా ఉండాలి. आ लोक माने जो आम पई कथा होउचंती केवल तांको पई नुवे आमे जिसुंको पई आमे सारा जीवन आमे काटिबार अछि. ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతికి ఉన్నంత కాలం కూడా ఏదో ఒక శ్రమ శోధన వస్తూనే ఉంటది క్రైస్తవునికి. आमे जेतिक दिन बंचिचु प्रतिदिन प्रति समय रे क्रिश्चियन लोक को गोटे परीक्षा प्रलोभन आसे. లోకంలో సంతోషం కలుగుతుంది, లోకంలో ఆనందం కలుగుతుందని ప్రభు చెప్పలేదు. ए जगत रे तम पई खुशी अछि आनंद अछि सब अछि बोली यीशु कहि नांती. కానీ లోకంలో మీరు సంతోషించండి, ఆనందించండి అని చెప్పాడు. यीशु कहले जगत रे खुशी रे रुह आनंद कर. కానీ పరలోకమందు మన ఫలం పెరుగుతుందంట.
किंतु स्वर्ग रे आमर फल बढ़ी जीव। ప్రభు ఏమన్నాడు? प्रभु कौन कहले? లోకంలో మీకు శ్రమ కలుగును, प्रभु कहले जगत रे तम पई क्लेश कष्ट ताड़ना अछि। లోకంలో మీకు సుఖము కలిగిన నా ప్రభు ఎక్కడ చెప్పలేదు. प्रभु कहि नांति जे ए जगत रे तुमको सुख मिलिबो कहि नांति। అయినా సరే మీరు భయపడొద్దు, किंतु तमे भय करनी, మీరు ధైర్యము తెచ్చుకోనండి. तमे साहस धर, ఎందుకంటే ఈ లోకాన్ని 2000 సంవత్సరాల క్రితమే నా ప్రభు కలవర శిలువలో జయించాడు. कारण 2000 वर्ष पूर्वे प्रभु जीशु ए जगत को जय करछन। ఈ లోకము మనది కాదు, ए जगतडा हमर जगत नुहे, ఈ లోకము లోకాధికారి అయిన సాతానుది. ए जगत अधिपति होइतिबा शैतान रो। మన లోకం అక్కడ ఉంది, हमर जगत होची स्वर्ग रे, మనది పరలోకము. हमर स्वर्ग रो जगत, మనం పరలోక బిడ్డలమై ఉన్నాం. आमे स्वर्ग संबंधी लोक अटु। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నదంతా కూడా నువ్వు ఎంత సంపాదించినా ఒక రోజు అదంతా కూడా నష్టమైపోతుంది. एतपे प्रभु कहउछे जगत रे जेतिकी रोजगार करूछो, कोठाबाड़ी करूछो, सब गोटे दिन विनष्ट वृथा होई जीवो। లోకంలో ఉన్నదంతా నశిస్తుందని ప్రభు చెప్పాడు. जगत रे सब विषय विनष्ट होई जीवो। ఈ లోకాన్నంతని దేవుడి భూమి ఆకాశంలో ఒక రోజు కాల్చివేయబోతున్నాడు. गोटे दिन आछे, सेई दिन रे परमेश्वर ए सारा जगत को पृथ्वी आकाश को दग्ध जळे దేవుడు देबे। మరలా నూతన భూమిని నూతన ఆకాశం సృష్టించబోతున్నాడు. आ परमेश्वर गोटे नूतन भूमि नूतन आकाश तयारी करछन। ఆ నూతన భూమి నూతన ఆకాశంలో మనం ఉండగలగాలి. आ से नुआ भूमि नुआ आकाश रे आमे रहिबा को पड़िबो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ईश्वर मंडली మనం క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డామనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. आमे केबे भी भूलिबानी जे यीशुଙ୍କ सहित आमे मरिछु बोली। మనం క్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డాం, आमे कृष्णଙ୍କ सहित समाधि हेइछु, మనం క్రీస్తుతో పాటు లేపబడ్డాం. आमे कृष्णଙ୍କ सहित बंचिछु, सजीव होइछु, उठिछु। ఇక మీదట బ్రతకడం మనం క్రీస్తు కోసమే బ్రతుకుతాం. आ जो दिन ठारू उठिछु सेई दिन ठारू आमे यीशुଙ୍କ पई बंचिबा। అందుకే పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు అంటున్నాడు. एतिपई पाउल कहउचंदी जदि बंची थाए ताले मु यीशुଙ୍କ पई बंचे, कृष्ण मोठारे बंचन, जदि मरि जिबे मु मरि जिबि ताले सेटा लाभ। మనం బ్రతికినంత కాలం బ్రతికిన క్రీస్తు కోసం బ్రతుకుదాం. ఒకవేళ చనిపోవాల్సి వస్తే ఆ క్రీస్తు కోసం మనం చనిపోదాం. जदि आमे मरिबा ताले यीशुଙ୍କ पई मरि जिबा, जदि बंचिबा ताले कृष्णଙ୍କ पई बंचिबा। అలాగే చనిపోయినప్పుడు క్రీస్తు కోసం ఒకవేళ చనిపోవాల్సి వచ్చి చనిపోతే పరలోక రాజ్యములో తనతో పాటు మనకు కూడా ఒక సింహాసనం ఉండబోతుంది. అక్కడ जदि यीशुଙ୍କ पई तमे मरि जाउछो, यीशुଙ୍କ पई तमे हतसाखी हेइ जाउछो, ताले स्वर्ग रे तम पई गोटे सिंहासन अछि। యేసు ప్రభు వారు తన 12 మంది శిష్యులకి సింహాసనాలు వేశాడు. అక్కడ प्रभु यीशु तांकर 12 जन शिष्यଙ୍କ पई सिंहासन प्रस्तुत करिकि रखिचंती स्वर्ग रे। పౌలు ఎందుకు అంత గొప్ప పరిచర్య చేశాడో తెలుసా? और पाउल महाशय एते बड़ महा सेवा कार्य काहेकि कले? పౌలు కూడా కొరడా దెబ్బలు తిన్నాడు, రాళ్ళ దెబ్బలు తిన్నాడు, వస్త్రహీనతగా ఉన్నాడు, రాత్రి పగలు వాడలో చిక్కుకున్నాడు, ఉపవాసాలు ఉన్నాడు. ఒకప్పుడు పౌలు యూదులు హీరోగా పిలిచారు. అదే పౌలు ఇప్పుడు వారి దృష్టిలో విలన్గా మారిపోయినప్పటికీ गोटे समय थिला जिउद माने पाउल को हीरो हीरो डाकुतिले, किंतु आ समय आसला पाउल तांको पक्ष रे विलियन हेइ गले। कारण पाउल माडो खाइले, कष्ट पहिले, समुद्र रे पडिकि रहिले, बहुत कष्ट से भोग कले। ఇంత జరిగినప్పటికీ కూడా పౌలు ఎందుకు ప్రయాసపడ్డాడో తెలుసా? किंतु पाउल एते कष्ट भोग कले मध्य से काहेकि आउरी प्रभुଙ୍କ पई परिश्रम कले? ఆ 12 మందితో పాటు నేను కూడా ఉండాలి. पाउल भाबिले 12 जन शिष्यଙ୍କ सहित स्वर्ग रे मो पई भी गोटे सिंहासन दरकार मते। అలా బ్రతకాలి మనం. आमे पाउलଙ୍କ परि बंचिबार। ప్రభువా, నువ్వు నీ 12 మంది శిష్యులతో పాటు నాకు కూడా నువ్వు ఒక సింహాసనాన్ని వేయాలి. आमे प्रभु कहबार अछि, प्रभु मु तम पई बंचिबी, 12 जनଙ୍କ पई जो सिंहासन देइछ मो पई भी गोटे सिंहासन दियो। అలాగే జీవిస్తే ప్రభు మన కోసం వేయడంటారా? जदि ठीक सही परी पाउलଙ୍କ परी यीशुଙ୍କ परी जदि आमे जीवन काटिबा ताले प्रभु कोन सिंहासन देबेनि कि? అందుకే మనం ఎప్పుడు కూడా లోక సంబంధమైన వాటి మీద కాదు, పర సంబంధమైన వాటి మీద మన దృష్టి నిలపాలి. सेति पे आमे सबु बेले निरंतर कोन आमे जगत संबंध उपरे मन रखिबानी, स्वर्गीय संबंध विषय उपरे आमे मनटा रखिबा। మనం ఈ భూమి మీద ఉన్నప్పటికీ కూడా మన ఆలోచన, మన దృష్టి ఎప్పుడు కూడా పర సంబంధమైన వాటి మీద మనం నిలపాలి. आमे पृथ्वी रे जीवन यापन करूछु, सब काम करूछु, एही समय रे हमर चिंता, हमर आलोचना सबु स्वर्ग रे कोन अछि, स्वर्ग रे केमति रहबो, स्वर्ग विषय रे आलोचना करिवार शक्ति हमर रहिबार अछि। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు కోసం నిలబడదాం, ప్రభువు కోసం మనం జీవిద్దాం. प्रिय ईश्वरଙ୍କ मंडली आमे प्रभुଙ୍କ पई बंचिबा, प्रभुଙ୍କ पई साक्षी हेबा, प्रभुଙ୍କ पई ठिया हेबा।
అటువంటి కృపను దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. प्रभु समस्तଙ୍କୁ प्रभुଙ୍କର ଅନୁଗ୍ରହ ଦିଅନ୍ତୁ। आमेन।